మేడిపల్లిలో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ సాయి తేజ బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ర్యాగింగ్ చేసి సాయి తేజ చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఆ స్టూడెంట్ సాయి తేజ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా వాళ్ళు అడుగుతున్నది చాలా సహేతుకమైంది, న్యాయబద్ధమైంది. ఆ సీనియర్స్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? యాజమాన్యం ఏదైనా బదులిచ్చిందా? వాళ్ళు బాధ్యుల్ని చేస్తున్నారా లేదా? వాళ్ళని ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రవిచంద్ర, ర్యాగింగ్ భూతానికి సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు బంధువులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు మాకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివరకు ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి మీ డిమాండ్స్. ఇప్పటిదాకా ఎవరైతే విద్యార్థిని అతనికర్తగా సూసైడ్ చేసుకునే విధంగా ఎవరైతే వీళ్ళు ప్రవర్తనం చేసిరో, బార్లో కూర్చొని తాగి 8 మంది అన్నారు, 8 నుండి 9 మంది వీళ్ళు ఎవరైతే ఆ అబ్బాయి చావుకి కారణం ఉన్నారో అందులో ఒకరిపైన రౌడీ షీటర్ ఉందని కూడా మాకు సమాచారం. సో ఇప్పటిదాకా అబ్బాయికి హత్య చేసిన పేరెంట్స్కి కానీ, డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే కాలేజీ యాజమాన్యం కానీ ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి వారికి మనోధైర్యం ఇవ్వడం లేదు. అది చాలా బాధాకరం. ఎవరైతే వీళ్ళు 8 నుండి 9 మంది ఉందని చెప్పారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలి. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి వాళ్ళని జైలుకు పంపాలి. అలాగే యాజమాన్యం నుండి కుటుంబ సభ్యులకు ఒక కొడుకు చదువుకున్న వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి తీరని లోటు. వాళ్ళ కుటుంబం చాలా వెనకడు వర్గానికి చెందిన కుటుంబం కాబట్టి ఎస్టీ విద్యార్థి అని చెప్పేసి పోలీసులు విచారిస్తున్నారు. విచారిస్తే ఇప్పటి వరకు ఏదైనా ఎవరైనా పట్టుకొని రావాలి, హంతకులను పట్టుకొని రావాలి. లేదు అంటే మాకేమన్నా సమాచారం అనేది ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు దాదాపు నిన్న జరిగింది ఇది. ఈ రోజు వరకు ఇప్పటి వరకు అసలు బాడీ ఎక్కడ ఉందనేది తెలియదు. హంతకులు అసలు వాళ్ళను పట్టుకున్నారా లేదా అనేది మాకు తెలియట్లేదు. అదే సమాచారం లేదు. అదేవిధంగా ఏం చేస్తున్నారంటే మేము ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ పేరెంట్స్ని ఒక సివిల్ డ్రెస్లో పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ రండి మీరు సిగ్నేచర్ చేయాలి, సంతకం చేయాలని పిలుస్తున్నారు. అసలు దేనికయ్యా సిగ్నేచర్ అంటే పంచనామా కోసం. పంచనామా దేనికండి? పంచనామా ఎప్పుడైతుంది? మాకు సమస్యకు పరిష్కారం దొరికినప్పుడే పంచనామాకు మేము సిద్ధం. అయితే ఇక్కడ హంతకులను ఇప్పటి వరకు పట్టుకున్నారు లేదా? ఇంత పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, హంతకులను పట్టుకున్నారు లేదా అనేది కూడా 100% ర్యాగింగ్ అండి. 100% ర్యాగింగే. అది ఖచ్చితంగా ర్యాగింగ్ చేసి అది కూడా ఉరి వేసి చంపేశారు. ఎందుకంటే ఉరేసుకొని చనిపోయే పిల్లోడైతే ఆయన ముందే వీడియో చేసి రిలీజ్ చేస్తాడా? పబ్లిక్లో రిలీజ్ చేయడు కదా. అంత పిరికోడైతే ఖచ్చితంగా వీడియో కూడా చేయలేడు, వాళ్ళు చేయలేడు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇది హత్యే. వాళ్ళను ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్లకు అరెస్టు ఇక్కడ మా దగ్గర వచ్చి వీళ్ళను ఏసీపీ గారు వచ్చి బయటికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము వీళ్ళను శిక్ష పడే విధంగా మేము యాక్షన్ తీసుకున్నానని చెప్పేసి మాకు ప్రూఫ్ చూపెట్టేంత వరకు మేము ఇది పోరాటాన్ని కొనసాగిస్తాం. అంటే ఇది పరిస్థితి హరి. ఇక్కడ మొత్తానికి మమ్మల్ని ఇప్పటి వరకు అంటే ఆత్మహత్యకు ప్రేరేపితమైనట్టుగా వ్యక్తుల్ని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హరి. ఆల్రైట్ రవిచంద్ర. ప్రభుత్వ వైఖరి గిరిజన విద్యార్థులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం